పనిచేశారు. సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లు కూడా మమేకమై 30 రోజులు పనిచేసినా చేయకపోయినా పింఛన్లు వచ్చే సమయంలో మొదటి 10 రోజుల్లో మాత్రం వాళ్ళ కీలక పాత్రే పోషించారు. కానీ ఇప్పుడు వాలంటీర్లు సెక్రటేరియట్ నుంచి సచివాలయాల దగ్గర నుంచి వాలంటీర్లతో పాటు అందులో ఉన్న సిబ్బంది కూడా కొంతమందిని మార్చేస్తారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. వాలంటీర్లను పూర్తిగా పక్కన పెట్టి సెక్రటేరియట్లో మినిమం 5 నుంచి 7 వరకు సిబ్బంది ఉంటారు. ఒక సోషల్ వెల్ఫేర్ అని, ఒక మహిళా పోలీస్ అని, ఇలాగ ఒక 7 వరకు సిబ్బంది ఉంటారు. వాళ్ళతో పాటు విఆర్ఓ కూడా ఉంటారు. అయితే ఇప్పుడు ఇంతకుముందు పంచాయతీ ఆఫీసులు చేసే పని, విఆర్ఓలు చేసే పనులే, వాటిని మీ సేవలు చేసే పనులే, వాటిని షేర్ చేసి డివైడ్ చేసి సచివాలయాలకు అప్పచెప్పారు. ఇప్పుడు మళ్ళీ యథావిధిగా ఆ పనులు వాళ్ళు చేసేస్తే కనుక ఇంకా సెక్రటేరియట్లు అవసరం ఉండదు, సచివాలయాలు ఆ 7 సిబ్బంది కూడా అవసరం ఉండదు. కాకపోతే ఉన్నవారిని వాడుకోవాలి కాబట్టి వాళ్ళని రెవెన్యూ ఆఫీసుల్లోనో, మండల ఆఫీసుల్లోనో, లేదంటే దగ్గరలో ఉన్న ఆర్డీఓ ఆఫీసుల్లోనో ఎక్కడైతే ఉద్యోగుల కొరత ఉందో అక్కడికి వాళ్ళని షిఫ్ట్ చేయడము,